ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఒకవైపు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు చాలా వేగంగా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ మీద సిట్ 350 మంది అధికారులతో దర్యాప్తును కొనసాగిస్తూ ఉంది. చాలా వేగంగా కొనసాగిస్తూ ఉంది. అయితే సిట్ అధికారులకి ఆశ్చర్యం గొలిపే ఒక అంశం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ స్కామ్లో ఇటీవల అరెస్ట్ అయిన 2 నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో లింకులు బయటపడ్డాయి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన శ్రవణ్ రావు ఆయన భార్య పేరుతో అక్రమంగా సంపాదించిన డబ్బుతో దుబాయ్లో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన 5 స్టార్ హోటల్ పారామౌంట్ హోటల్లో 58వ అంతస్తులో 30 కోట్ల రూపాయలతో ఫ్లాట్ కొనుగోలు చేశాడు. 5 స్టార్ దుబాయ్లోని ఆ 5 స్టార్ హోటల్లో 35 అంతస్తుల వరకు 5 స్టార్ హోటల్. ఆ తర్వాత ఫ్లాట్స్ నిర్మించి సేల్ చేసేస్తారు. సేల్ చేసినప్పుడు ఎవరైతే కొనుగోలు చేశారో వారు సంవత్సరానికి 1 నెల రోజులు ఉచితంగా ఉండొచ్చు. మిగతా 11 నెలలు ఆ హోటల్ యాజమాన్యం మెయింటైన్ చేసి ఆ రెంట్ ఏదైతే ఉందో ఆ రెంట్ ఆ యజమానికి ఇస్తూ ఉంటుంది. 1 నెలే కాదు, మేము 3 నెలలు ఉంటామన్నా కూడా ఉండొచ్చు వాళ్ళు. అయితే మెయింటెనెన్స్ కొంచెం కట్టుకుంటే పేమెంట్ చేసుకుని సరిపోతుంది. ఆ హోటల్లో ఒక రూము, లగ్జరీ రూము బుక్ చేయాలంటే రోజుకి 12 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది ఒక ఫ్లాటే కొనుగోలు చేసి లగ్జరీ ప్లాటు ప్రతిరోజు 3 నుంచి 12 లక్షల రెంట్ కట్టే హోటల్లో ఒక లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసి శ్రవణ్ రావు, ఆయన భార్య, మరొక ఆమె స్వాతి అనే ఆమె పేరుతో పెట్టారట. ఇక ఆ రూములో, ఆ ఫ్లాట్లో 58వ అంతస్తులోని ఫ్లాట్లో ఈ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాములో ఉన్నటువంటి నిందితులు దిగిపోయారు. 3 నెలల పాటు ఆ ఫ్లాట్లోనే ఉండి అక్కడి నుంచే కార్యకలాపాలన్నీ కొనసాగించారు. అంటే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న నిందితులు, మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాములో పీకల దాకా కూరుకుపోయినటువంటి ఎవరైతే దండుపాలెం బ్యాచ్ ఉందో ఇద్దరు కలిసి పనిచేసి నిధులన్నీ దుబాయ్కి తరలించి పెద్ద స్టార్ హోటల్స్లో పెట్టుబడులు పెట్టారు అనే విషయం స్పష్టమైంది. ఇక నిధుల విషయాన్ని కూడా సూట్ కేసు కంపెనీల ద్వారా తరలించడంలో ఇద్దరు కలిసి పనిచేశారు అనే విషయం కూడా సిట్ స్పష్టంగా దుబాయ్ హోటల్లో సీసీ కెమెరా విజువల్స్ తీసుకొచ్చి శ్రవణ్ రావు అక్కడ తిరుగుతున్న విజువల్స్ కూడా సేకరించారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మద్యం లిక్కర్ కుంభకోణం వ్యవహారం 2 లింక్ అయిపోయినాయి. ఇక తాజాగా తెలంగాణ పితామహుడు కుమారుడు కేటీఆర్ మాజీ మంత్రి నారా లోకేష్తో డిన్నర్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, 3 సార్లు సమావేశమయ్యాడు అనే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిఘా వర్గాలు సమాచారాన్ని అందించారు. అదే విషయాన్ని ఆయన మీడియాకి చిట్ చాట్లో చెప్పారు. కేటీఆర్ లోకేష్ని ఎందుకు కలవాల్సి వచ్చింది అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ కేసులు అసలు ముందుకు వెళ్తాయా వెళ్ళవా అనే అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం. ఈ 2 కేసులు ఒకదానికి ఒకటి పెనవేసుకుని ఉన్న సమయంలో కేటీఆర్ వెళ్ళి తిట్టకుండా తిట్టిన మంత్రి నారా లోకేష్ని అధికారంలో ఉన్నప్పుడు పప్పని నిప్పని పనికి మాలినోడు అని తిట్టకుండా తిట్టి ఇప్పుడు మరలా కేసులు వచ్చేసరికి పోయి చీకట్లో ఎందుకు కలవాల్సి వచ్చింది అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఈ కేసులు ఎటు మలుపు తిరగబోతా ఉన్నాయి. ఈ కేసుల్లో నుంచి వైసీపీ వాళ్ళని బయటికి పడేసేందుకు ఒక బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి, తెలుగు వ్యక్తి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనే గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద కూడా ఇంకా కొంత రాజకీయంగా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అసలు ఈ కేసులు ముందుకు వెళ్తాయా, ఇక ఇంతటితోనే మూసుకుపోతాయా అనేది కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసుల్లో షార్ట్ షీట్ వేస్తుందా లేదా అనే దాని మీద కూడా కొంత అనుమానం ఉంది. ఎందుకంటే షార్ట్ షీట్ వేయడానికి సిట్కి ఇంకా పెద్దగా సమయం లేదు. షార్ట్ షీట్ కనుక వేయకపోతే ఆ కేసు పెద్దగా నిలబడే అవకాశం లేదు. కాబట్టి రాబోయే వారం 10 రోజుల్లో మద్యం కుంభకోణం కేసులో షార్ట్ షీట్ వేయాల్సి ఉంది. ఆ షార్ట్ షీట్ వేస్తే ఇంకా తర్వాత ట్రయల్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
రాబోయే కొద్ది రోజుల్లో ఈ కేసులో ఎలాంటి పురోగతి రాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.